ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఎంతమంది మీలో వ్యాధిని బట్టి దిగులు చెందుతున్నారు? ఈ రోగం ఇంకా నన్ను వదిలిపెట్టి వెళ్ళదా, ఈ రోగంతో నేను మరణిస్తానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, బ్రదర్ ఈ రోగమును, ఈ వ్యాధి వల్ల కలుగుతున్నటువంటి నొప్పి బాధను బట్టి అసలు మాకు జీవితం మీద ఇక ఆశ లేదు, మేము చనిపోవాలనుకుంటున్నాం, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం, అంత తీవ్రంగా ఈ నొప్పి మమ్మల్ని బాధిస్తుంది అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల గుండా నిన్న ఆ వ్యాధి, ఆ రోగం నిన్ను వెంబడిస్తున్నా, నిన్ను పట్టి పీడిస్తున్నా, మనశ్శాంతి లేకోకుండా, నెమ్మది లేకోకుండా చేస్తున్నా, డబ్బులన్నీ వృధా అవుతున్నాయి, కానీ ఆ రోగం మాత్రం నీ శరీరంను వదిలిపెట్టి వెళ్ళిపోవడం లేదు. అయితే ప్రభు ఈరోజు నీతోనే వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నారు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. ఏ వైద్యుడి చేతులు కాదు, వైద్యుడి ఇచ్చే మందులు కాదు, ఇంకా వేరే ఏ ప్రయత్నాలు కాదు, యేసు క్రీస్తు ప్రభు వారి చేతులే స్వస్థపరుస్తాయని ప్రభు చెప్తున్నారు. వాక్యం చెప్తుంది. ఆయన చేతులు ఎలా స్వస్థపరచగలవు? ఆయన చేతుల్లో నేను స్వస్థపరచుట కొరకై ఆయన చేతుల్లో గాయములయ్యాయి, మేకులతో ఆయన చేతులు పొడవబడ్డాయి, ఆయన అరచేతులు సూది వంటి భయంకరమైనటువంటి ఇనుప మేకులతో గుచ్చబడ్డాయి, గాయపరచబడ్డాయి. ఆ గాయపరచబడినటువంటి యేసుక్రీస్తు హస్తములు ప్రతి రోగమును కూడా స్వస్థపరచగలదు. ఆ రోగం ద్వారా నీకు కలుగుతున్నటువంటి కన్నీరంతటిని కూడా ఎగిరిపోయేలా చేయగలదు. విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు వారి చేతులు నిన్ను ఇప్పుడే స్వస్థపరచాలని ఆశపడుతున్నాయని నమ్మండి. ఇక ఆ రోగం మీ దేహంలో ఉండదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రోజున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తుండగా అక్కడ ఒక స్త్రీని చూచాడు. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. 18 సంవత్సరాల నుంచి ఆమె ఆకాశాన్ని చూడలేదు. మొత్తం ఆమె జీవితం అంతా నేలను చూడటమే, నేలను పాక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళడమే. తిన్నగా నడిచినటువంటి రోజు ఏ రోజు కూడా లేదు. 18 సంవత్సరాలు. ఇక ఆ వ్యాధి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోద్దన్న నిరీక్షణ కూడా ఆమెకు లేదు, ఆ విశ్వాసం, ఆ నమ్మిక కూడా ఆమెకు లేదు. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీపై యేసుక్రీస్తు కనుదృష్టి పడింది. ఆమెను దగ్గరికి పిలిచి రమ్మని పిలిచి ఆమె వంగిపోయి నడుము పైన, బాగులేని ఆమె నడుము పైన, వంగిపోయిన ఆ వెన్నుపూసు పైన ఆయన స్వస్థపరిచే చేతులు పెట్టాడు. ఇమ్మీడియట్లీ ఆ నడుము తిన్నగా మార్చబడింది, ఆ వెన్నుపూస సడలింపబడింది, ప్రతి డిస్క్ కూడా సరిచేయబడింది, అద్భుతంగా స్వస్థత కలిగింది. ఈరోజు నడుము నొప్పితో, ఏ రోగముతో, గుండె సమస్యతో, ఊపిరితిత్తుల సమస్యతో, తలలో రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా రాకపోవడం ద్వారా మచ్చ, ఎలాంటి సమస్య అయితే ఉన్నదో ప్రభుని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడే ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకునండి. మీ దృష్టి కేవలం స్వస్థపరిచే దేవుని చేతుల వైపు చూడండి. ఇక మందుల వైపు కాదు, మనుషుల వైపు కాదు, ఎవరి వైపు కాదు, కేవలం యేసుక్రీస్తు చేతుల వైపు. మీ విశ్వాసాన్ని యేసు చేతుల వైపు నాకు ఒక్కసారి త్రిప్పండి, తప్పకుండా అద్భుతాన్ని చూస్తారు. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. యేసుక్రీస్తు ప్రభు నీకు స్తోత్రములు. ఈ రోజు మీరు వాగ్దానం ద్వారా మాట్లాడారు. ఎంతమంది అయితే వ్యాధిని బట్టి, రోగమును బట్టి దిగులు చెంది ఉన్నారో, మనశ్శాంతి లేదయ్యా, సంతోషం లేదు, సమాధానం లేదు, ఏది తినలేని పరిస్థితి, ఏది త్రాగలేని పరిస్థితి, విసిగిపోయిన జీవితంలో వారు ఉన్నట్టున్నారు. కనికరించు నాయన, అద్భుతము చేయి అయ్యా. నీ చేతులు స్వస్థపరుస్తాయని ఇప్పుడు బోధించాను. ఈ రోజున వాగ్దానం అదే. నీ బిడ్డలు ఇప్పుడే స్వస్థత పొందినట్లుగా మీ చేతులతో వారిని తాకండి. ఎక్కడ ఏ అవయవం అయితే ప్రభా వారికి బాధను, నొప్పిని కలగ చేస్తుందో, రోగముతో ఉన్నదో, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో అద్భుతము జరుగును గాక, యేసు నామములో ఆరోగ్యము కలుగును గాక. స్వస్థపరిచి బాగు చేసి అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.